నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా రవిగ్రహ కారకత్వాలేంటో, రవిగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, రవిగ్రహ ఆరాధన రహస్యాలేంటో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్యుడికి ఉన్నటువంటి కారకత్వాలను మనం పరిశీలిస్తే సూర్యుడు తండ్రికి కారకత్వం వహిస్తాడు. ఏ వ్యక్తికైనా జీవితంలో తండ్రితో సత్సంబంధాలు సరిగా లేకపోతే దానికి కారణం జాతక చక్రంలో సూర్యుడి బలం తక్కువగా ఉండటమే. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు సంక్రమించటం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే దానికి కారణం జాతక చక్రంలో సూర్యుడి బలం తక్కువగా ఉండటమే. కాబట్టి సూర్యుడు తండ్రికి కారకత్వం వహిస్తాడు. అలాగే సూర్యుడు ఉద్యోగంలో ప్రమోషన్లను కలిగింపజేస్తాడు. ఏ వ్యక్తి అయినా జీవితంలో అధికార పదవులు పొందటానికి సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అలాగే వ్యవసాయ రంగానికి కూడా సూర్యుడు కారకత్వం వహిస్తాడు. వ్యవసాయ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి కూడా సూర్యుడి అనుగ్రహం ఉండాలి. అదేవిధంగా రాజకీయ రంగానికి కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఏ వ్యక్తికైనా రాజకీయాల్లో అధికార పదవులు లభించాలంటే, అత్యున్నత స్థాయికి రాజకీయాల్లో ఎదగాలంటే సూర్యుడి బలం ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావటానికి కూడా సూర్యుడు కారకత్వం వహిస్తాడు. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో జన్మకుండలిలో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు 10వ స్థానంలో సూర్యుడు ఉంటే, జన్మకుండలిలో 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రవిగ్రహము ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా కారకత్వం వహిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యల్లో ప్రధానంగా కంటికి సంబంధించి, హృదయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలకు సూర్యుడు కారకత్వం వహిస్తాడు. కాబట్టి ప్రమోషన్లు తొందరగా రావాలన్నా, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించాలన్నా, వ్యవసాయ రంగంలో ఎదగాలన్నా, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలన్నా, హృదయ నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా ఆదివారం సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఆదివారం సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, ఎండుమిరపకాయ గింజలు, కొద్దిగా కుంకుమ పువ్వు వీటన్నిటిని వేసి, వీటితో పాటు కుంకుమ కలిపిన అక్షింతలు కూడా ఆ నీళ్లలో వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణిస్సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12 సార్లు చెప్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఆదివారం సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది. సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యుడికి నమస్కారాలు చేయటం ద్వారా ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే సూర్యుడి అనుగ్రహం కలగటానికి ఆదివారం సందర్భంగా సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయ స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆదివార ఉపవాసం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆదివారం సందర్భంగా పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినట్లయితే సూర్యభగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా సూర్యుడికి ప్రియమైన స్నానం చేయటం, సూర్యుడికి ప్రియమైన స్తోత్రాలు చదవటం, ఉపవాసం ఉండటం, అదేవిధంగా సూర్యభగవానుడికి ప్రియమైన విధంగా 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఈరోజు రవిహోర ఉన్న సమయంలో దానమిస్తే కూడా సూర్యభగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, బెల్లం ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి రవి అనుగ్రహించేటటువంటి అన్ని ప్రయోజనాలు పొందాలంటే ఆదివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే సోమవారం కాబట్టి జాతక చక్రంలో చంద్రుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, చంద్రగ్రహణ దోషాలు జాతకంలో ఏర్పడినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో, చంద్రగ్రహణ దోషాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఇంద్రియ నిగ్రహమే ప్రధానం. దానితో జీవించినప్పుడే వాళ్ళ కాశీ ముక్తిని పొందగలరు. లేని పక్షంలో
పాపవాసనల్లోకి వెళ్ళి కామక్రోధాలకు లొంగిపోయి వాటికి సంబంధించిన యాతనలు మళ్ళీ భైరవుడి ద్వారా పొంది తర్వాత ముక్తి పొందుతారు. ఇది మానవులకి ఇతరమైనటువంటి పశుపక్షులకు ఉన్నటువంటి తేడా అని చెప్తున్నారు. ఇక్కడ వరుసగా కొన్ని విషయములైన శ్లోకములు గుర్తుపెట్టుకోవలసినవి. ఎక్కడున్నా సరే, కాశీకనే కాదు ఎక్కడికైనా. మనుష్యానాం సహస్రేషు పాపభీరు సుదుర్లభ. వేల కొలది మనుషులు ఉంటారు, కానీ పాపం అంటే భయపడేవాళ్ళు తక్కువ. అంతే కదండి. పాపం అంటే భయం ఎవరికి ఉంటుంది? ఏ పాపం చేయడానికి సిద్ధపడతారు. దుఃఖం అంటే భయపడతారు, కానీ పాపం అంటే భయపడేవాళ్ళు ఎంతమంది? ప్రశ్న వేస్తే దుఃఖాలు వస్తాయని భయం, పాపం చేయడానికి కూడా భయపడరు, చేసేస్తూ ఉంటారు. ఎవడైనా పాపం చేస్తూ వద్దని చెప్తారు, కానీ వీడు చేయడానికి వెనకట్టరు. అందుకే వేల కొలది మనుషుల్లో పాప భీరువులు దొరకడం అరుదు. అలాంటి భీరువుల్లో పాపం లేని వాళ్ళు, పాపం చెయ్యని వాళ్ళు దొరకడం అరుదు. రెండవ విషయం. అందుకే భీరుష్వపి సహస్రేషు దుర్లభ పాపవర్జక. పాప భీరువులు దొరకడం అరుదు, పాప భీరువుల్లో పాపవర్జకులు దొరకడం అరుదు. అంటే పాపం అంటే కొందరికి భయం ఉంటుంది కానీ చేసేస్తుంటారు. అలా కాకుండా పాపం అంటే భయపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నా అందులో మళ్ళీ పాపం లేకుండా ఉండేవాళ్ళు అరుదు. అలా పాపం లేని వాళ్ళల్లో వర్జకేష్వపి ధర్మాత్మ, పాప వర్జనం చేసే వాళ్ళల్లో ధర్మాత్ములు మళ్ళీ అరుదు. ఒకరిదంటే ఒకరు ఎలా అరుదో చెప్పుకొస్తున్నారు ఇక్కడ. ధర్మాత్ములు అంటే పాపం చెయ్యని వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ధర్మం చేసేవాళ్ళు మళ్ళీ అరుదు. అందుకే ధర్మాత్ముడై ఉండాలి. ధర్మాత్మ అనే శబ్దంలో ధర్మము ఆచరణగా స్వభావంగా ఎవడుకుంటుందో వాడిని ధర్మాత్ముడు అనాలి. అంటే వాడి స్వభావము ధర్మంగానే ఉండాలి, వాడి ఆచరణ ధర్మాత్మకంగా ఉంటే అప్పుడు శబ్దం వాడాలి, ధర్మాత్మ అనే శబ్దం ఇక్కడ. అందుకే పాపవర్జకుల్లో ధర్మాత్ములు అరుదు, ధర్మాత్ముల్లో మళ్ళీ జితేంద్రియులు అరుదు అన్నాడు. కొంతమంది ధర్మాలు ఆచరించవచ్చు కానీ ఇంద్రియ నిగ్రహం ఉండదు. అలా కాకుండా ధర్మాత్ముల్లో మళ్ళీ జితేంద్రియులు అరుదు. తేష్వపి ముముక్షుర్య సాధనై పరమైర్యుత. అలాంటి జితేంద్రియుల్లో మళ్ళీ ముముక్షువులు అరుదు అన్నాడు. ఇవి నిజానికి ఒకదాని తర్వాత గుర్తు పెట్టుకుని విచారణ చేయవలసిన అంశం అండి. ఎవరికి? సాధకులకి. భగవంతుడు కావాలనుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సిన అంశం ఇక్కడ. కనుక ధర్మాత్మంలో జితేంద్రియులు అరుదు, జితేంద్రియుల్లో ముముక్షువులు అరుదు. ముముక్షువులు అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం. మోక్షం కావాలనుకునే వాళ్ళు ముముక్షువులు, వాళ్ళు అరుదు. చూడండి, మంచి పనులు చాలామంది చేస్తుంటారు, కానీ మోక్షం కావాలని తపన ఎంతమందికి ఉంటుంది? అంటే మనకు అర్థం కాదు కనుక కావాలనుకుంటాం, కానీ అర్థమైతే ఎప్పటి నుంచి అక్కర్లేదని వాళ్ళే చాలామంది ఉంటారు ఇక్కడ. మోక్షం అంటే ఇంక సంసారంతో పని లేదు, జనన మరణాలతో పని లేదు, లోకాలతో పని లేదు, బ్రహ్మంతో ఐక్యం కావడమే కదా. అది తెలియడమే కష్టం. తెలుసుకున్న తర్వాత అది కావాలనుకోవడం ఇంకా కష్టం. ఆ కావాలనుకోవడం తీవ్రేచ్ఛ అయితేనే ముముక్షత్వం అనాలి అని చెప్పుకున్నాం ఇక్కడ. కానీ ముముక్షత్వం కష్టం. ముముక్షువుల్లో మళ్ళీ సాధకులు అరుదు అన్నాడు ఇక్కడ. ముముక్షువుల్లో సాధనై పరమైర్యుక్త సమదృక్ శాంతమానస. ముముక్షువులు ఉన్నవాళ్ళులో మళ్ళీ సాధకులు. మోక్షం కావాలని చాలామందికి ఉంటుంది, కానీ దానికి తగ్గ సాధన చేసేవాళ్ళు మళ్ళీ అరుదు. అంటే మోక్ష సాధన అంటే ఏమిటి? ధర్మ సాధన వేరు, మోక్ష సాధన వేరు. ధర్మ సాధన వల్ల పాపాల్లో నరకాల్లో పడకుండా కాపాడబడతాం. కానీ మోక్ష సాధన ప్రధానంగా సాధన చతుష్టయం అని చెప్పబడుతుంటుంది. కనుక మోక్ష సాధన చేసేవాళ్ళు అరుదు అంటే ఈ చతుష్టయం చేసేవాళ్ళు కష్టం. అవేమిటంటే ముందు నిత్య అనిత్య వస్తు వివేకము, ఇది సాధనలో ఉండవలసింది. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకునడం మొదటిది. రెండవది ఇహాముత్రార్థ భోగ విరాగము, ఇహలోక పరలోక సుఖములపై అఖండమైన వైరాగ్యం కలిగి ఉండాలి. ఇది రెండవది. సాధనలో ఇది చాలా ప్రధానం. అదే ధర్మ సాధనకి వైరాగ్యం అక్కర్లేదు. ధర్మం చేస్తాడు, కోరికలు తింటాడు, ధర్మబద్ధమైన కోరికలు అనిపిస్తాడు. కానీ మోక్ష సాధనకు మాత్రం నిత్యమేదో అనిత్యమేదో తెలిసి ఉండాలి. రెండవది ఏమిటి అంటే ముఖ్యంగా ఇహాముత్ర అర్థభోగ విరాగం, ఇహలోక సుఖాలపై పరలోక సుఖాలపై కూడా వైరాగ్యం ఉండాలి. అంటే స్వర్గాది సుఖాల మీద కూడా వైరాగ్యం కలిగి ఉండాలి. అలాంటి స్థితి. ఆ తర్వాత ఉండవలసింది శమదమాది షడ్గుణ సంపత్తి, 6 ఉండాలి అన్నారు. అంటే మొదట 1, 2 అయ్యాయి కదా, 3వ దానిలో 6 ఉన్నాయి మళ్ళీ. అవి శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. అంటే పురాణం మనకి కథలు చెప్తూ సాధన విషయాలు బోధిస్తుంది. అందుకే పురాణం ధర్మం బోధిస్తుంది, మోక్ష ఉపాయాలు బోధిస్తుంది, నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది, ఎలా ఆలోచించాలో చెప్తుంది. అంతేని కేవలం కాశీమహిమ చెప్తాని స్థల పురాణాల్లో చెప్పదు ఇక్కడ. మధ్యలో బోధలు ఇవన్నీ కూడా. కనుక ముందు పాపభీరువుగా ఉండడం మొదలుకొని మోక్ష సాధకుడుగా అవడం వరకు ఎన్ని స్టెప్స్ చెప్పారు ఇక్కడ చూడండి వరుసగా. మోక్ష సాధనలో 3వది చెప్పుకుంటున్నాం, శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. 3 అన్నాడు, కానీ 3లో 6 ఉన్నాయి మళ్ళీ.
శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, తితిక్ష అంటే సహనం, క్షమ లేనివాడు ఏదీ సాధించలేడు. మోక్షం కావాలనుకున్న వాడికి మాత్రం క్షమ చాలా అవసరము. ఆ తర్వాత ఉపరతి అంటే అంతర్ముఖత్వం, బయట విషయముల యందు సుఖపడాలి అని కాకుండా అంతరంగములో చింతన ద్వారా, బ్రహ్మచింతన ద్వారా ఆనందించే లక్షణం. అంటే చూపును లోపల త్రిప్పడమే ఉపరతి అని అర్థం చేసుకుంటే చాలు, అంతర్ముఖత్వం. దాని తర్వాత శ్రద్ధ అంటే గురు శాస్త్రవాక్యములందు అకుంఠిత విశ్వాసం ఉండాలి. మరో లాభం లేదు ఇక్కడ. శాస్త్రమునందు గురువునందు అకుంఠిత విశ్వాసం. తర్వాత సమాధానం, చివరికి చెప్పాడు. సమాధానం అంటే ఆన్సర్ అని కాదు. నాతో చిత్తస్య లాలనం అంటాడు శంకర భగవత్పాలు వివేక చూడామణిలో. చిత్తాన్ని బుజ్జగించడం కాదయ్యా సమాధానం అన్నాడు ఇక్కడ. సమ్యక్ ఆధానం, చిత్తాన్ని బ్రహ్మమునందు కుదురుకొనుట, దీన్ని సమాధానం అంటారు. ఇది ఎన్నవది? మూడవది. ఇప్పుడు ఎన్నై జాగ్రత్తగా పరిశీలిస్తే, మొదటిది నిత్యానిత్య వివేకము, రెండవది ఇహాముత్రార్థ భోగ విరాగము, మూడవది శమదమాది షడ్గుణ సంపత్తి. ఇక నాలుగవది, అప్పుడు దాంట్లో మళ్ళీ తీవ్ర ఇచ్ఛ, ముముక్షుత్వం. అంటే తీవ్రమైన ముముక్షుత్వం కావాలి. ఇన్ని ఉంటూ మోక్షం కావాలి, ఈ జన్మలోనే కావాలి, ఇప్పుడే పొందాలనే తపన ఉన్నప్పుడే ఇవన్నీ చేస్తాం. తర్వాత చూసుకుందాం అంటే ఇవి కూడా తర్వాత వాయిదా వేస్తాం కదా. అదే అన్నిటికంటే తీవ్రేచ్ఛ అనేది చివరికి పెట్టారు ఇక్కడ. మొత్తం వీటిని సాధన చతుష్టయం అంటారు ఇక్కడ. ఈ సాధన చతుష్టయంతో ఉంటూ దీన్ని పరమ సాధన అనాలని. సాధనై పరమైర్యుక్త. ఇప్పుడు యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, ప్రతిష్టలు చేస్తాం, ఇవన్నీ పరమ సాధనలు అనరు, సాధనలు అంటారు ఇక్కడ. పరమ సాధన వేరు, సాధనలు వేరు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం సవిత్రే నమః. సూర్యభగవాన్ని ప్రతినిత్యం కూడా మనం ఓం సవిత్రే నమః అనేటువంటి మంత్రంతో అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే సర్వవిధములైనటువంటి ఆరోగ్య ప్రభావం మనపైన ప్రసరింపజేస్తాడు ఆ ప్రత్యక్ష సాక్షీభూత దైవం. అలాగే మనం సూర్యునికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణం కూడాను చేయవచ్చు. ఆత్మ ప్రదక్షిణం చేసినట్లయితే భగవంతుని చుట్టూతా మనం ప్రదక్షిణ చేసినట్టుగా, ఆత్మతత్వరీత్యా ప్రదక్షిణం చేసినట్టుగా భావించబడాల్సి ఉంటుంది. అందుకే ఆంజనేయ స్వామివారు కూడాను సూర్య భగవాన్ని వద్ద సకల శాస్త్రాలు కూడా అధ్యయనం చేశాడు. ఆయన ఉదయిస్తున్న సూర్య తత్వరీత్యా తూర్పు వైపుకు ఒక కాలు, అస్తమిస్తున్నటువంటి సూర్యరీత్యా ఒక కాలు ఈ ఎడమ వైపుకి వచ్చాడు. అంటే తూర్పు పడమర ఈ రెండు వైపులా కాళ్ళు ఉంచి ఈ యొక్క ఆయన చెప్పేటువంటి ధర్మసూత్రాలన్నింటినీ కూడాను, వేదవాగ్మయ సూత్రాలన్నీ కూడాను నేర్చుకోవడం జరిగింది. అలా తలను తిప్పుతూ ఆయన ఎటువైపు అయితే పయనించాడో అట్లా 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 చూస్తూ మొత్తం నేర్చుకున్నట్ట. అందుచేత సూర్య భగవాన్ యొక్క గొప్ప విశేషకరమైనటువంటి జ్ఞానతత్వం మొత్తం కూడాను ఆంజనేయ స్వామి వారికే అబ్బింది. అందుచేతనే ఆయన సమగ్ర వ్యాకరణ శాస్త్రవేత్తగా ఆంజనేయ స్వామి వారిని మనం కొలుస్తూ ఉంటాం. ఆయనకే మనం తమలపాకు పూజ అని చెప్పేసి కూడా చేయడం జరిగింది. తమలపాకు అనేటువంటిది ఏంటంటే సర్వశాస్త్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తులను గౌరవించేందుకు వినియోగించేటువంటి అమృత తుల్యవంతమైనటువంటి విధి విధానం అన్నమాట. అందుచేత తాంబూలం ఇచ్చేటప్పుడు కూడాను వేద బ్రాహ్మణులకు తాంబూల దానం చేస్తాం. దానిలో ఒక పండు పెట్టి మనం నమస్కారం చేస్తే సుఖీభవ సుఖీభవ ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం తాంబూలంలో దాగి ఉన్నది. అందుకనే బాగా శాస్త్రం చదివినటువంటి వ్యక్తులకు తమలపాకు తర్వాత పండు పెట్టి వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేస్తే చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం మనకు వస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఇది ఆంజనేయ స్వామి వారి పూజలో తమలపాకు పూజ అనేది చాలా విశిష్టంగా చెప్పడం వెనకాల దాగిన పరమార్థంగా గుర్తెరుగుదాం.
అంతేకాకుండా ప్రదక్షిణం అనేటువంటిది చేయటం, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేస్తే దేవునిలో ఉన్నటువంటి మహిమ, దేవుళ్ళో ఉన్నటువంటి దివ్య శక్తి మనకు కూడా కొద్దిగా అయస్కాంత తత్వరీత్యా మన శరీరానికి తగిలి మనకున్న దుష్కర్మలు తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:45. తిథి ద్వాదశి ఉదయం 7:17 వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 12:40 వరకు. వర్జం సాయంకాలం 6:55 నుంచి 8:42 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:01 నుంచి 5:53 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:39 ప్రారంభం. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం, అలాగనే ప్రదోషం. ఉపవాస సహిత త్రిదినాత్మక వటసావిత్రి వ్రతం ప్రారంభం అన్నమాట. అంటే 3 రోజులు ఉపవాసం ఉంటూ వటసావిత్రి వ్రతాన్ని చేసేటువంటి వారు ఈరోజు ప్రారంభించి 3 రోజులు చేస్తారు. ఈ వటసావిత్రి అంటే మర్రి చెట్టు క్రింద ఉండేటువంటి గౌరీదేవి అన్నమాట. ఆమెను పూజ చేస్తారు. అలాగనే ఈరోజు ప్రదోషం కాబట్టి ఆదివారం కావడం వల్ల స్వామివారికి కేజీంపావు గోధుమలతో పూజ చేసి ఆ గోధుమలను హోమం చేయడం కానీ ఆవుకు పెట్టడం కానీ చేయడం ద్వారా పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది. అలాగనే సూర్యోదయం ముందు స్నానం చేసి చన్నీటితో సూర్య నమస్కారాలు చేసి మధ్యాహ్నం సమయంలో స్వామివారికి పూజ చేసి పాయసం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం మొదలైన చర్యల వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు. విల్లు వంగితే కానీ బాణం ముందుకు దూసుకుపోదు, అలాగే మానవుడు ఒళ్ళు వంచితే కానీ జీవితం ముందుకు సాగదు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యొక్క పరిణితికి కారకుడు. మహానుభావుడు తనతో తీసుకెడుతూ ఎంతమంది దంపతుల గురించో చెప్పాడు. తన వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క రతి క్రీడ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యోత్పత్తి వరకు చెప్పాడు. గంగావతరణం చెప్పాడు. గౌతమ మహర్షి అహల్య చెప్పాడు. ఎన్ని కథలు చెప్పాడు. అలాగే కుశనాభుని యొక్క కుమార్తెల గురించి చెప్పాడు. ఇవి అన్నీ విన్న రామచంద్రమూర్తికి అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమైంది. అసలు పురుషుడు ఒక భర్తగా నిలబడడానికి కావలసినటువంటి పరిణతిని సంతరించుకున్నవాడై ఉండాలి. ఆ హృదయ లాలిత్యం ఎక్కడుంటుందో అక్కడ దంపతుల మధ్య విరబూస్తుంది సంతోషం. దానికి ఇంకా వస్తువులతో సంబంధం ఉండదు. అందుకే వాళ్ళు అరణ్యంలో కూడా సంతోషించారు, అంతఃపురంలో సంతోషించారు, ఎక్కడా సంతోషించారు. సంతోషంగా జీవనం చేసిన దంపతులందరూ ఐశ్వర్యం ఉండి సంతోషంగా జీవించిన వాళ్ళు కారు. సంతోషంగా జీవించిన కారణం చేత వాళ్ళకి సంతోషం తప్ప బయట ఉన్నటువంటి ఐశ్వర్యము చేత వాళ్ళకి సంతోషం కాదు. ఎన్ని ఏసీలుంటే దెబ్బలాడుకుంటే సంతోషంగా ఉంటుంది? ఎన్ని ఏసీలుంటే పరిణతి లేకపోతే సంతోషంగా ఉంటుంది? ఎంత ఐశ్వర్యం ఉంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన లేకపోతే సంతోషంగా ఉంటుంది? ఇదంతా ఒకెత్తు. వాడు శాంతి వెతుక్కుంటూ వీధిలో తిరుగుతూ ఉంటాడు, ఆవిడ శాంతి వెతుక్కుంటూ వీధుల వెంట తిరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు శాంతి స్థానమైతే అంతక మించిన ఆనందం దాంపత్యంలో ఇంకోట్లేదు. అందుకే రాముడు అంటాడు, రాముణ్ణి మించిన వేదవేత్త ప్రపంచంలో లేడు. ఆశ్రమాలన్నిటిలో గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమమే, ఇంకొకటి కాదు. భావన లాలిత్యము గృహస్థుదే.
ఆయన కొడుకులతో, కోడళ్లతో, కూతుళ్లతో, అల్లుళ్లతో, బంధువులతో, తల్లిదండ్రులతో ఆయన నిరంతర సమన్వయం చెందుతాడు. ఆయనకున్న భావనా సౌకుమార్యం ఇతరమాశ్రమాలకు ఎక్కడి నుంచి వస్తుంది? రాముడంతటి వాడా మాట ఒప్పుకున్నాడు, నేనెంతటి వాడిని కాదనడానికి. వైరాగ్యం అంతా వచ్చాక మిగిలిన ఆశ్రమాలేమో భావన లాలిత్యము కొరకు గృహస్థాశ్రమం. కాబట్టి ఆ భావన యందు సౌకుమార్యం ఉంటే, ఆ లాలిత్యం ఉంటే అసలు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ దాంపత్యం, ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను. చాలా సంతోషంగా ఉండేటటువంటి దంపతుల జీవితాల వెనక కష్టాలు లేవని మీరు అనుకోవద్దు. చాలా కష్టాలు పడి ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇవాళ అంత సంతోషంగా అన్యోన్యంగా ఉండడానికి కారణం వాళ్ళు కష్టంలో కలిసి ఉండడమే. ఐశ్వర్యంలో కలిసి ఉండి కష్టం వచ్చినప్పుడు దెబ్బలాడుకున్న దంపతుల మధ్య అంత సంతోషం ఉండదు. కష్టం వచ్చినప్పుడు బాగా కలిసి ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఎన్నిటి మధ్య ఉన్నా సంతోషంగానే ఉంటారు. అసలు అది రావాలి, ఆ పరిణితి రావాలి. అది మహర్షి చెప్తున్నది, అది సీతారాముల మధ్య ఉన్నది. అందుకే వాళ్ళు ఒకరికొకరు శాంతి స్థానం. ఎన్ని బయట కష్టాలు ఉండనివ్వండి, బయట ఎన్ని ఒత్తిడులు ఉండనివ్వండి, సీతమ్మ దగ్గరికి వచ్చాడనుకోండి అంతే, రాముడికి ఉపశాంతి. శాంతికి అంతటికీ కారణం ఎక్కడుండాలి అంటే భర్తకి భార్య యందు, భార్యకి భర్త యందు. అందుకే వివాహం విషయంలో అంత జాగ్రత్త తీసుకుంది శాస్త్రం. అది నువ్వు నిర్ణయించుకునేది కాదు, నీ పరిణతికి చాలదు, నీకు అనుభవం లేదు, నీ తండ్రి నిర్ణయించాలి. నువ్వు తొందరపడి దాని జోలికి వెళ్ళవద్దని చెప్పారు. కలిపురుషులని యొక్క లక్షణం, కలియుగ లక్షణం ఎక్కడుందంటే పూర్తిగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం, దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, దీనికి వ్యతిరేకంగా పిల్లలకి చూపించడం, దీనికి వ్యతిరేకంగా పిల్లల మనసుల్లో నాటుకునేటట్టుగా చెప్పడం వల్లే సమాజంలో శాంతి లుప్తమవడానికి కారణమై. అందుకే దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, 11,000 సంవత్సరములు రాజ్యం చేసి ఒక మనుష్యుడు ఎలా ఉండాలో నేను నిరూపిస్తానన్నాడు. మనకి కావ్యంలో మహర్షులు చెప్పారంటే అంత పరిణతితో, అంత జాగ్రత్తగా చెప్పారు. అందుకే అలా బ్రతకడం నేర్చుకో. కాబట్టి అంత అన్యోన్యంగా సీతారాముల జీవనం ప్రారంభమైంది. అకస్మాత్ వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ రామాయణం అంతా చెప్పక్కర్లేదు, మీకు తెలిసున్న కథే. ఆయన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. కైకమ్మ దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు రామచంద్రమూర్తి. తమ్ముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. అమ్మ కౌసల్య దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు చెప్దామని. ఎవరి అంతఃపురం వాళ్ళది. సీతమ్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంత గంభీరంగా ఉన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెడుతున్నాను అని చెప్పాలి కదా. కానీ అలా నిలబడలేదు రాముడు గంభీరంగా. నేను అందుకే మీతో తలబద్దలు కొట్టుకుని చెప్పా, రామకథ నరుని కథ, రామకథ దైవం కథ కాదు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బాగా యవ్వనావస్థగా ఉండేటప్పుడే ప్రాక్టీస్ చేయాలి మీరు. ఆ చపలం పోయేటాన్ని ప్రాక్టీస్ చేస్తే వృద్ధాప్యంలో చాలా సుఖంగా ఉంటుంది. మనకు తట్టలో అది వేసినప్పటికి కూడా దాన్ని ముట్టకూడదు. అప్పటి నుంచి మనం దానికి కంట్రోల్గా ఉండాలి. ఊరగాయ వేసినా కూడా చూడకూడదు దాన్ని. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు దాని మీద ఆశ పోతుంది. అప్పుడు నీకు సులభం. ఎప్పుడు ముసలివాడుగా అయినప్పుడు ముసలిదాని అయిపోతావే, అప్పుడు నీకు ఎంత సుఖంగా ఉంటుందో. 6వ సూక్తి ఇంకోపారి జ్ఞాపం చేస్తున్నాం. ఇక 7వ సూక్తి చెప్తున్నారు. యచ్చ కామ సుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్యేతే నారవాత షోడశీం కలాం. భూలోక సుఖాల మూట ఒకటి ఉంది. భూలోకంలో ఉండే సుఖాలు కొంత ఉన్నాయి. దేవలోక సుఖాల మాట ఒక మూట, అది వేరే ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. భూలోకంలో ఉండే సుఖాలు
కొన్ని అయితే ఇక పైలోకంలో ఉండేటువంటి సుఖాలు దేవలోకంలో చెప్పాలనేవి కానటువంటివి, వివరణ చేయటానికి చేత కాదు, అంత సుఖాలు ఉన్నాయట. అన్ని సుఖాలు ఈ రెండూ కలిపినా కూడా ఆశా వినాశం అనే సుఖంలో 16వ వంతుకు కూడా పనికి రావు. బా, ఆశ ఉంది కదా, దురాశ, ఇవి రెండూ కలుపుకున్నా కూడా కొంచెం కూడా నువ్వు నిరాశపడే పరిస్థితినే లేదు, నీకు రాదు. అవి రెండూ నీకు ఇచ్చిన అనుకోండి, పైలోక సుఖాలు, ఈ భూలోకంలో ఉండే సుఖాలు రెండూ కలిపి నువ్వు అనుభవించినా కూడా 16వ వంతు మాత్రమే, ఇంకా ఉన్నాయి 100లో, ఇంకా కావాలనిపిస్తుంది. చూడండి, కామము ఆశ అనేది, విద్యా ఆశ అనేది అపురూపం. అదొక్కటే నేను విన్నాను, ఒక్కరి దగ్గర మాత్రమే పురాణంలో విన్నా, భారద్వాజ్ మహర్షి. ఎన్ని జన్మలు వచ్చినా ఇంకా నాకు కావాలా, ఇంకా నేను వేదాభ్యాసం చేయాలా, ఇంకా నేను వేదాంతం తెలుసుకోవాలా, ఇంకా ఆధ్యాత్మం తెలుసుకోవాలా, ఎన్నో జన్మలు ప్రసాదించాడు బ్రహ్మ. అది ఎంత బాగుంది, ఎంత ఆశ, అది అద్భుతమైనటువంటి ఆశ. మహారాష్ట్ర సంతులు మళ్ళీ జన్మ నాకుంటే మనిషి జన్మ నీవు నారాయణ స్మరణ చేసుకుంటా, నేను విఠ్ఠల స్మరణ చేసుకుంటా, ఇది ఎంత మంచి ఆశ అండి. కానీ అందరికీ 100కి 99.9 మందికి ఉండేది దురాశ, నాశనమయ్యేటువంటి ఆశ. నాశనమయ్యేది, రోగాలు వచ్చేది, తాపత్రయం పడేది, పాపాలు వచ్చే ఆశ అందరికీ ఉంది. అట్లా ఆశ అనేది ఎప్పటికీ చావదు, అందుకని మనం చంపుకోవాలా. యయాతి మహారాజు ఈ విధంగా ఆశాతత్వ సారాన్ని గ్రహించి పరిపూర్ణమైనటువంటి విరక్తుడై తన యవ్వనాన్ని కొడుకుకే ఇచ్చేసి తన భార్యలతో కలిసి తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఇక చాలు అని ఆ రాజఋషి భృగుతుంగము అనేటువంటి తపోవనంలో తీవ్రమైనటువంటి ఒక తపస్సు చేసి చివరికి ఉపవాస దీక్షావ్రతంలో యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైనటువంటి కథ ఇది. ధన్యః ప్రజావానాయుష్మాన్ కీర్తిమాంచ భవేన్నరః యయాతేశ్చరితం పుణ్యం పఠన్ శృణ్వన్నారాధిప. ఈ పవిత్రమైనటువంటి ఈ యయాతి చరిత్రను చదివిన, రాసిన, విన్న ఆ వ్యక్తి సంతానవంతుడవుతాడు, ఆయుష్మంతుడవుతాడు. సంతానవంతుడు అంటే కేవలం సంతానం పిల్లలు పుట్టడమేని కాదు. సంతానవంతుడవుతాడు అంటే భగవన్ నామాన్ని వాడి నోట్లో వస్తుంది అని కూడా చెప్పచ్చు. వాడికి అనిపిస్తుంది భగవన్ నామాన్ని చెప్పేటువంటి శక్తి వస్తుంది. ఇక సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుంది. సంతానం అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి భగవంతుడి యొక్క నామం, ఆ నామమే ఆత్మ సంతానం అని చెప్తారు దాన్ని. అదొక ప్రక్రియ ఉంది. ఆ సంతానం మన నోట్లో నుంచి వస్తూ ఉండాలి నామాలు. అటువంటి నామాలు వచ్చేటువంటి శక్తివంతుడవుతాడు. ఆ వ్యక్తి ఆయుష్మంతుడవుతాడు, కీర్తిమంతుడవుతాడు, ధన్యుడవుతాడు. యయాతి చరిత్రను చదువుకున్న వాళ్ళకి. ఓ జనమేజయ మహారాజా, ఇక యయాతి పుత్రుల వంశాలను వర్ణించవలసి ఉంది. వీరిలో పెద్దవాడు యదువు. ఈ యదువు యొక్క వంశంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. యదువంశ చరిత్రను చెప్పవలసి ఉంది మనకి. ఎందుకంటే మనం వచ్చే హరివంశానికి రావాలి కదా, కాబట్టి ఈ వంశాలంతా వినాల్సిందే, తప్పదు. ఈ మాటలు విన్న జనమేజయ మహారాజు వైశంపాయ మహర్షిని కొంచెం ఆపి, ఆయనకి విపరీతమైన డౌటు. ఆయన అన్నీ మొత్తము డీటెయిల్ తెలుసుకోక తప్పదు.
జనమేజయ మహారాజు అన్నీ తెలుసుకోవాల్సిందే. అటువంటి సమస్య సందేహం వ్యక్తం చేస్తూ వైశంపాయన మహర్షిని ఆపి ఇలా అన్నాడు, మహర్షి, యయాతి పుత్రులు 5గురులోనూ పురు మహారాజు చివరివాడు అయినప్పటికీ ఈయనే ఉత్తమోత్తముడని, ఈయన వంశ పరంపరలో నుంచి పురువంశం ఏర్పడిందని, ఆ వంశంలోనే నేను కూడా జన్మించానని విన్నాను. పురువంశం నుంచే జన్మించాడు జనమేజయుడు. కనుక ముందుగా పురువంశ పరంపరను వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంటే తన వంశం ఇప్పుడు నాకు కావాలా. దీని తర్వాత ఇతర యయాతి పుత్రుల వంశ పరంపరను కూడా వినిపించవలనని నా ప్రార్థన అన్నాడు. ఇంకా అక్కడికి వదలలేదు, వాళ్ళది కూడా చెప్పు నాకు అన్నాడు. అది విని వైశంపాయనుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు, మనం ఇప్పటి నుంచి సరే నువ్వు కోరుకున్నట్లుగానే ముందుగా నీ సొంత పరంపర అయినటువంటి పూర్వవంశ పరంపరము వర్ణించి మిగిలిన యయాతి పుత్ర వంశ శాఖలను కూడా ఎన్నెన్ని శాఖలు ఉన్నాయో తర్వాత చెప్తాను. ఓ జనమేజయ మహారాజా, మీ వంశ పరంపరలో జనమేజయుడను పేరు 4 మహాత్ములకుంది. ఇటువంటి పేర్లు నువ్వు చేరి, ముఖ్యంగా పురు మహారాజు యొక్క కొడుకు పేరు జనమేజయుడే, నీ పేరే ఆయనకు కూడా. అక్కడి నుంచి 10 తరాలు దాటాక రౌద్రాశ్వుడు అనేటువంటి మహాత్ముడు పుట్టాడు. ఈయన భార్య పేరు గృతాచి. ఈయనకి 10 మంది మగపిల్లలు, 10 మంది ఆడపిల్లలు పుట్టారు. ఈయన తన 10 మంది ఆడపిల్లలను అత్రి వంశంలో పుట్టినటువంటి ప్రభాకర మహర్షికి భార్యలుగా దానం చేసేశాడు. ఒకసారి రాహువు పగ పెంచుకొని సూర్యుడిని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు సూర్యుడు ఆకాశం నుంచి క్రిందికి జారిపడసాగాడు. దానివల్ల లోకానికి కొంచెం ఒక సెకండ్ చీకట్లు ఆవరించాయి లోకంలో, అన్ని లోకాలకి. అది గమనించినటువంటి ప్రభాకర మహర్షి తనలోని, అందుకనే ప్రభాకర మహర్షి అని పేరు, తనలోని ప్రభను అనగా వెలుగును సూర్యస్థానంలో నిలబెట్టి చీకట్లనంతా పోగొట్టాడు. పక్కలోనే ఉండేటువంటి ప్రభాకర ఋషి ఆయనకు అంత శక్తి ఉంది. అంతేగాక క్రింద పడుతున్నటువంటి సూర్యుడిని చూసి నీకు శుభమగుగాక అంటూ గట్టిగా ఆశీర్వదించాడు. దాంతో సూర్యుడు క్రింద పడటం మానేసి మళ్ళీ తన స్వస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రభాకర మహర్షి ఎవరు అనటానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఈ ప్రభాకర మహర్షి అత్రి గోత్రాలను బాగా వృద్ధి చేశాడు. స్వయంగా అత్రి మహర్షికి అండగా ఉండి అత్రి మహర్షి చేసే యజ్ఞాలకు సాక్షాత్తుగా దేవతలే ధన సహాయం అందించేలా చేశాడు. ఈ ప్రభాకర మహర్షికి 10 మంది భార్యల వల్ల 10 మంది పుత్రులు కలిగారు. వాళ్ళంతా వేద పండితులై మహాతపస్సులుగా కీర్తి పొందారు. ఇదంతా రౌద్రాశ్వ చక్రవర్తి యొక్క పుత్రికా పరంపర అయినప్పటికీ అది మహర్షి పరంపర కనుక దానిని గురించి కొంచెం వివరంగా చెప్పాను. ఇక రౌద్రాశ్వపుత్రుల వంశాన్ని గురించి చెప్పాలి. రౌద్రాశ్వుడికి 10 మంది పుత్రులని చెప్పుకున్నాం కదా. వీరిలో కక్షేయుడి అనేవాడి వంశ పరంపర మాత్రం అవిచ్ఛిన్నంగా సాగింది. ఈ పరంపరలో 5వ తరం వాడి పేరు కూడా జనమేజయుడే, నీ పేరు గలవాడే. ఆ తర్వాత 5 తరాలకు జగత్ప్రసిద్ధుడైనటువంటి శిబి చక్రవర్తి జన్మించాడు. శిబి పేర్లు మనం విన్నాం. శిబి కూడా వచ్చాడు చూడండి ఈ వంశంలో. ఈయన తర్వాత 5 తరాలకు బలి అనేటువంటి మహానుభావుడు పుట్టాడు. బలి కూడా వచ్చాడు దీంట్లో. ఈ బలి వల్లే మీ వంశానికి కొంతకాలం పాటు బాలేయ వంశం అనే పేరు సాగింది.
ఇక రౌద్రాశ్వ చక్రవర్తి యొక్క 10 మంది పుత్రులలో రుచేయుడు అనేటువంటి రాజు యొక్క వంశంలో కూడా చాలామంది మహాత్ములు పుట్టారు. ఈ పరంపరలో దుష్యంతుడు చాలా ప్రసిద్ధుడు. దుష్యంతుడు కూడా వచ్చాడు ఇక్కడ. ఈ దుష్యంతుడు సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి దేవదానవ యుద్ధంలో సహాయం చేసే అంత గొప్ప యోగి, వీరుడు కూడా. ఈ దుష్యంతుడు విశ్వామిత్ర మహర్షి పుత్రిక అయినటువంటి శకుంతలను వివాహం చేసుకున్నాడు. ఆ చరిత్ర పవిత్రమైంది. ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షికి మేనక అనేటువంటి అప్సరస యందు శకుంతల అనేటువంటి పుత్రిక జన్మించింది. ఆమెను తల్లి తండ్రి ఇద్దరు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోగా కణ్వ మహర్షి పెంచాడు. కణ్వ మహర్షి దగ్గర చేరింది. ఆమె కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉండగా దుష్యంతుడు ఆమెను చూసి ఏకాంతంలో గాంధర్వ విధానంతో వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి తన పరివారాన్ని పంపి శకుంతలను తీసుకొని వెళతానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. నిన్నేం వదలను, నిన్ను తీసుకువెళతా, నా మనుషులను పంపిస్తా, నేను రాజ్యానికి వెళుతున్నా. ఒకప్పుడు రాజులంతా అడవిలో కొన్ని ఏండ్లుగా గడిపేవారు. రాజ్యం చక్కగా ఉండేది, అరాజకం కాలేదు, ఎప్పుడో కొంతమంది అయ్యేది. అట్లా దుష్యంతుడికి అట్లా అయింది. అట్లా వెళ్ళాడు. ఆ సమయంలో ఈ పిల్లని చూశాడు, పెళ్లి చేసుకున్నాడు, గాంధర్వ వివాహం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట మరిచిపోయాడు. రాజ్యానికి వెళుతూనే మరిచిపోయాడు. శాపగ్రస్తమైందో ఏమో అయింది వాడికి, మరిచిపోయాడు. శకుంతలకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి సర్వదమనుడు, భరతుడు అని 2 పేర్లు. సర్వదమనుడు అని ఒక పేరు, భరతుడు అనే పేరు. ఇద్దరి పేర్లు ఒకే వాడికి ఒకడికే. దుష్యంతుడు ఎంతకాలానికి శకుంతలను తీసుకువెళ్ళకోకుండా ఉండేసరికి కణ్వ మహర్షి పుత్రుడితో సహా శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపించాడు. శిష్యుడితో పంపించాడు. ఎందుకు, రాజు రాలేదు ఇంకా, నువ్వు వెళ్ళి తీసుకువెళ్ళు, రాజుకు చూపించు అని. కానీ దుష్యంతుడు ఈమె నా భార్య కాదని తిరస్కరించాడు. నాకు తెలీదు, ఈవిడ నేను చూడలేదు, నా భార్య కాదు. అప్పుడు అశరీరవాణి అంటామే, ఆకాశవాణి అంటామే, అది అశరీరవాణి ఉచ్చస్వరంతో, దుష్యంత, ఈమె నీ ధర్మపత్ని, ఈ భరతుడికి తండ్రివి నువ్వే, శకుంతలను అవమానించకు, నీ భార్యను పుత్రుణ్ణి స్వీకరించు అని మహాసభలో చెప్పేసింది. కొంచెం కథ జరుగుతుంది, ఆ కథను వదిలేశాం. అప్పుడు దుష్యంతుడు శకుంతల భరతులను సంతోషంగా స్వీకరించాడు, అశరీరవాణి చెబుతూనే. ఆ తర్వాత భరతుడు చాలా మహాత్ముడుగా రూపొందాడు. సామాన్యమైనటువంటి భరతుడు కాలేదు. అంటే భరతుడు 2 పేర్లు వస్తాయి, ఈ భరతుడు వేరే, ఆ భరతుడు వేరే. జనమేజయ, ఇతని దగ్గర నుంచి మీ వంశానికి భరత వంశం అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఈ భరతుడికి చాలామంది భార్యలు ఉన్నారు, వారికి మగపిల్లలు పుట్టారు. కానీ ఏ ఒక్కడి లక్షణాలు తండ్రికి తగ్గట్టుగా లేవు. అందుకు ఆ మాతృమూర్తులే గ్రహించి ఆ పిల్లలను పసితనంలోనే చంపేశారు. ఎక్కడ గద్ది చూడండి. ఎందుకో తల్లిలాగా కానీ తండ్రిలాగా కానీ లేరు, ఒక విచిత్రమైన ప్రాణుల్లాగా ఉన్నారని చంపేశారు. దీనికి భరత చక్రవర్తి చాలా బాధపడుతూ ఉంటే, భార్య చంపేసింది, బాధపడుతూ ఉంటే దేవతలలో భరతుడికి సన్నిహిత మిత్రులైనటువంటి మరుద్గణ దేవతలు దేవగురు అయినటువంటి బృహస్పతిని ఒప్పించి ఆయన పుత్రుడైనటువంటి భరద్వాజ మహర్షిని భరతరాజ ఋషికి దత్తుపుత్రుడిగా ఇప్పించారు. ఈ భరద్వాజుడు తన పెంపుడు తండ్రి అయినటువంటి భరత చక్రవర్తి చేత కొన్ని ప్రత్యేక యజ్ఞాలు చేయించాడు.
ఈ యజ్ఞాలకు మరుద్గణ దేవతలు కూడా చాలా సహాయం చేశారు. ఈ యజ్ఞాల ఫలితంగా భరత చక్రవర్తికి వితతుడు అనేటువంటి ఉత్తమ లక్షణ సంపన్నుడైనటువంటి పుత్రుడు జన్మించాడు. వితతము అంటే యజ్ఞము అని అర్థం. యజ్ఞం పేరే పెట్టేశారు, వితతుడు. ఈ వితతుడు జన్మించాక భరద్వాజుడు తన దత్తత తండ్రిని ఒప్పించి తను తపోవనాలకు వెళ్ళిపోయాడు. భరతుడు తర్వాత వితతుడు చక్రవర్తి అయ్యాడు. ఇతని వంశ పరంపర బాగా విస్తరించింది. ఇతనికి 12 తరాల తర్వాత భద్రాశ్వుడు అనే రాజర్షి జన్మించాడు. వీళ్ళందరికీ రాజఋషులు పుట్టేవాళ్ళు, లేక వీరులు పుట్టేవాళ్ళు, లేక దేవలోకానికి వెళ్ళి వచ్చేటువంటి శక్తివంతులు పుట్టేవాళ్ళు. ఈయన భార్య పేరు మేనక. ఈ దంపతులకు దివోదాసు అనే పుత్రుడు, అహల్య అనేటువంటి పుత్రిక జన్మించారు. ఈ అహల్య జగత్ప్రసిద్ధురాలైంది. ఈమె భర్త పేరు గౌతమ మహర్షి. వీరి పుత్రుడు శతానంద మహర్షి. ఈయన రామాయణంలో కూడా వస్తుంటాడు. ఈ మహాతల్లియే కారణాంతరాల వల్ల రాయిగా మారి రామపాద స్పర్శ వల్ల మళ్ళీ మానవ స్త్రీగా మారింది. ఈ కథ రామాయణంలో విన్నాం మనం. ఈమె పుత్రుడైనటువంటి శతానందుడి యొక్క పుత్రుడి పేరు సత్యద్రతి. నారాయణ నారాయణ, హరే కృష్ణ.